స్టార్టింగ్ పేనే 55,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఎవరైనా వదులుకుంటారా అండి? అది కూడా క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్మీడియట్. చాలా చిన్న వయసులోనే ఈ ఉద్యోగాల్లోకి వచ్చేసి మంచిగా మంచి మంచి ర్యాంకులతో రిటైర్డ్ అయిన వాళ్ళు నాకు తెలుసు. ఇప్పటికి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎందుకో ఈ విషయంలో వెనకబడిపోయినారు. మరి అవగాహన లోపమేమో, నాకు అదే డౌట్ వస్తుంది. అందుకే నేను ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల మీద దృష్టి పెట్టి ప్రతి సమాచారం కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటారండి వీటిని. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటారు, ఎల్డీసీ అంటారు, సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటారు, జూనియర్ అసిస్టెంట్ అంటారు. అంటే ఒక్కొక్క వింగ్లో ఒక రకమైన పేరు పెడతారు. 3,131 పోస్టులు ఈ రోజుకి నోటిఫై చేసే కాలానికి అంత పడింది. ఇక ఏ డిపార్ట్మెంట్లో ఎంత అనేది తర్వాత ఇస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పోస్టులు ఇంతే కాదండి, అంటే ఇంతే ఉండిపోవు, పెరిగే అవకాశం చాలా ఉంది. అంటే చాలాసార్లు పెరుగుద్ది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉంటారు. కాబట్టి దీన్ని మిస్ అవ్వద్దు, దయచేసి అప్లై చేయండి. ఎవరు బ్యాంకింగ్, ఆర్ఆర్బి ఇలాగా రెడీ అవుతున్న వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రెడీ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఎంతసేపు గ్రూప్ 1 రాస్తా, గ్రూప్ 2 రాస్తా, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ రాస్తాను, ఇక్కడే ఉంటాను, ఇలాంటివి పెట్టుకోకుండా రాయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం చిన్న విషయం ఏం కాదు కదండి. అద్భుతంగా ఉంటాయి అవకాశాలు, ఎదుగుదల ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కంటే మంచి హోదా ఉంటుంది, మంచి ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం తిరిగే అవకాశం, చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి వదులుకోవద్దు. ఇక మీకు తెలిసిందే, పరీక్షలు ఎప్పటిలాగే ఉన్నాయి, కొత్తగా ఏమి తేడా లేదు. 2 దశల్లో పెడుతున్నారు. 2 దశల్లోనూ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేసిన వాళ్ళని సెకండ్ స్టేజ్కి తీసుకెళ్తారండి. ఇక్కడ ఎల్డీసీ అంటారని చెప్పాము. ఇక మూల వేతనం వగేరా 19,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ 55,000 దాకా జీతం అయితే వస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నా, జూనియర్ అసిస్టెంట్ అన్నా, ఎల్డీసీ అన్నా, ఎవరైనా కానీ అన్నిటికీ ఇదే. కాబట్టి అన్నిటికీ 55,000 జీతం అయితే వస్తుంది. ఇంకా ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ టైర్ 1, టైర్ 2. టైర్ 1 అంటే ముందు ఎగ్జామ్ అండి, ఒక రకంగా ప్రిలిమినరీ అనుకోండి. ఇది ఇక్కడ 200 మార్కులకి ఇస్తారు. ఈ ఎగ్జామ్ 200 మార్కులకి ఇస్తారు. 100 మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు. జస్ట్ 60 నిమిషాలండి, గంటలో రాసేయాల్సి ఉంటుంది. చూడండి, మరి ఏదైనా తప్పు చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. తప్పు చేస్తే అర మార్కు తీసేస్తారు. అర మార్కు తప్పు చేస్తే తీసేస్తారు. ఇక 4 రకాలుగా, అంటే ఎగ్జామ్లో 4 రకాలుగా డివిజన్స్ ఉంటాయండి. అవేంటి అనేది కూడా చూద్దాము. ఇంగ్లీష్ వచ్చి బేసిక్ లెవెల్ ఇంగ్లీషేనండి, ఎక్కువ కంగారు పడక్కర్లేదు. నార్త్ ఇండియాలో అద్భుతంగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండరు, మన వాళ్ళే చాలా బెటర్. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి ఇందులో 25 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటండి, జనరల్ ఇంటెలిజెన్స్ ఒక 25 మార్కులు. ఇక జనరల్ అవేర్నెస్ ఒక 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అర్థమెటిక్ స్కిల్స్